హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. డే 12 వెయిట్ లాస్ ఛాలెంజ్లో అయితే 59.45 అయితే ఉన్నానన్నమాట. మీకోసం అని చెప్పేసి నేనైతే 2 టైమ్స్ వెయిట్ చెక్ చేసుకున్నాను. చూడండి, నాకైతే 59.45 వచ్చిందనమాట. నా మిషన్ అయితే బాగానే వర్క్ అవుతుంది. సేమ్ రిజల్ట్ చూపించింది అనమాట. 2 టైమ్స్ చెక్ చేసుకున్న 59.45. ఒకవేళ మీరు కనుక మిషన్ కొత్తది కొనుక్కుంటే మీకు రిటర్న్ ఆర్ రీప్లేస్మెంట్ ఆప్షన్ ఉంటుంది. ఒక్కసారి చెక్ చేసుకోండి. ఇంకా నా ఎర్లీ మార్నింగ్ 10 o'clockకి డీటాక్స్ డ్రింక్ అయితే నేను రెడీ చేసుకుంటున్నాను. ఇక్కడ ఈరోజు అయితే నేను దాల్చిన చెక్క అలాగే ధనియాలతో అయితే డీటాక్స్ డ్రింక్ రెడీ చేసుకుంటున్నాను. సో మీకు అందరికీ తెలిసిందే కదా, దాల్చిన చెక్క యూజ్ చేయడం వల్ల మనకి బెల్లీ ఫ్యాట్ అనేది బాగా రెడ్యూస్ అవుతుంది. అలాగే ధనియా తీసుకోవడం వల్ల మన షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. అలాగే డైజెషన్కి బాగా హెల్ప్ అవుతుంది. అలాగే మన స్కిన్ హెల్త్ను కూడా కాపాడుతుంది. ఈరోజు వచ్చేసి నేను 2 లవంగాలు కూడా యాడ్ చేసుకున్నాను. లవంగాలు యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఇమ్యూనిటీ అనేది బాగా బూస్ట్ అవుతుంది. నోట్లో ఉన్న బ్యాక్టీరియా రిమూవ్ అవ్వడానికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే మన హెడేక్స్ తగ్గడానికి ఈ లవంగాలు వచ్చేసి చాలా హెల్ప్ అవుతాయి అన్నమాట. సో నేనైతే 2 కప్పుల వాటర్ తీసుకొని ఇవన్నీ వేసేసి మరిగించుకున్నాను 1 కప్ అయ్యేదాకా. తర్వాత అయితే ఇంకా ఫిల్టర్ చేసుకొని ఇందులో కొద్దిగా లెమన్ పిండుకొని తాగేయడమే. చాలా బాగుంటుంది. ఇలాంటి డీటాక్స్ డ్రింక్ మనం తీసుకోవడం వల్ల మనకి వెయిట్ లాస్కి చాలా హెల్ప్ అవుతుందన్నమాట. ఇది మరుగుతున్నప్పుడు మన ఇల్లంతా ఎంత మంచి స్మెల్ వస్తుందంటే ఎర్లీ మార్నింగ్ ఇంట్లో అప్పుడే వంటలు చేస్తున్నారా అన్న ఫీలింగ్ వస్తుంది అన్నమాట. మీలో ఎవరైనా డీటాక్స్ డ్రింక్స్ ట్రై చేస్తున్నారా? ట్రై చేస్తే ఒకసారి నాకు కామెంట్ చేయండి మీకు ఎలా అనిపిస్తుందో. మనకి చాలా హెల్ప్ అవుతుందన్నమాట వెయిట్ లాస్లో. సో మనం పొద్దున్నే ఇది బరగడుపున తీసుకోవడం వల్ల మనకి చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. సో ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఇక్కడైతే నేను లెమన్ అయితే హాఫ్ బద్ద పిండేసుకుంటున్నాను. ఇంకా కూర్చొని మంచిగా సిప్ చేస్తూ తాగేసేయడమే. తర్వాత అయితే 1 hour బ్రేక్ ఇచ్చి నేను బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్లోకి వచ్చేసి ఈరోజు నేను 2 మేతి పరోటా అలాగే ఆనియన్స్తో చేసిన చట్నీ అయితే తీసుకున్నాను. మేతి తీసుకోవడం వల్ల మనకి మంచిగా ఐరన్ వస్తుంది. అలాగే మన బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్లో ఉంటాయి అన్నమాట. అందుకోసం అని చెప్పేసి ఈరోజైతే నేను మేతి పరోటా అయితే తీసుకున్నాను. ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ చేసి పాప బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత తనకి ఒక 2-3 hours గ్యాప్ వచ్చినట్టుంది. తర్వాత అయితే ఇక్కడ ఇంకా తనకి పాలు కలిపిస్తున్నాను. సో ఈరోజు మీకు ఒకటి చూపిద్దామని చెప్పేసి నేను తనకి పాలు కల్పించే వీడియో అయితే షూట్ చేశాను. సో నేను కొంచెం అయితే బూస్ట్ తీసుకున్నాను. తర్వాత ఇక్కడ నేనైతే బ్రౌన్ షుగర్ అయితే వాడుతున్నాను. సో బ్రౌన్ షుగర్ తీసుకోవడం వల్ల మనకి వైట్ షుగర్లో బ్రౌన్ షుగర్లో సేమ్ క్యాలరీస్ ఉంటాయి. కాకపోతే ఏంటంటే బ్రౌన్ షుగర్లో మనకి కాల్షియం ఐరన్ అవన్నీ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో అందుకోసం అని చెప్పేసి నేనైతే బ్రౌన్ షుగర్ యూజ్ చేస్తున్నాను. రీసెంట్గా తీసుకున్నాను నేను. ఇదే నా ఫస్ట్ ప్యాకెట్ అనమాట. ఇదివరకు అయితే నేను బెల్లం వేస్ట్ చేసుకునేదాన్ని ఏ చేసినా. లేదు అంటే ఇంకా తప్పదు అనుకున్నప్పుడు మాత్రం షుగర్ వాడేదాన్ని. సో ఇప్పుడైతే ఇంకా బ్రౌన్ షుగర్ ఆప్షన్ ఉంది కాబట్టి బ్రౌన్ షుగర్ అయితే తెచ్చి వాడుతున్నాను. ఈరోజు ఇంకా లంచ్లోకి అయితే నేను సొరకాయ తాలింపు అయితే పెట్టేసుకుందాం అనుకుంటున్నాను. మాకైతే ఈ సొరకాయ వచ్చేసి 10 రూపీస్కి దొరుకుతుందనమాట. కానీ ఊరు వెళ్ళినప్పుడు ఇదే సొరకాయ అడిగితే 30 రూపీస్ 40 రూపీస్ చెప్తున్నారు. మాకైతే ఇక్కడ వెజిటేబుల్స్ చాలా తక్కువ రేట్కే దొరుకుతాయి. అలాగే లీఫీ వెజిటేబుల్స్ అయితే చాలా తక్కువకు దొరుకుతాయి. ఇక్కడ వాళ్ళైతే చాలా ఆకుకూరలు తింటుంటారు. సో మన సైడ్ మనం ఎక్కువగా అవి ప్రిఫర్ చేయము. పప్పులు కూరగాయలు వాడుతుంటాం కదా, అలా ఇక్కడ ఏంటంటే ఎక్కువ ఆకుకూరలు తింటుంటారు. సో ఈరోజు అయితే నేను ఇంకా ఈ సొరకాయ అయితే మంచిగా తాలింపు పెట్టుకుంటున్నాను. సో నేను చూడండి ఎలా కట్ చేస్తున్నానో, ఇలా 2 ఒకసారి చేసుకొని కట్ చేసుకుంటాను అనమాట. సో తొందరగా అవుతుంది కదా, అందుకోసం అని చెప్పేసి ఇలా కట్ చేసుకుంటూ ఉంటాను నేను. ఇంకా ఇలా అన్ని ముక్కలు కట్ చేసుకున్న తర్వాత అయితే ఒక ఆనియన్ అయితే తాలింపులోకి కట్ చేసుకున్నాను. సో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మనకు త్వరగా ఉడికిపోతుంది అనమాట. అందుకని నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను. తర్వాత అయితే ఆనియన్ కట్ చేసుకుంటున్నాను ఇక్కడ. ఇంకా ఈరోజు ఓన్లీ సొరకాయ తాలింపు పెడుతున్నాను అనమాట. అందుకోసం అని చెప్పేసి నేను ఒక 2 eggs అయితే ఉడికించుకుంటున్నాను ఇక్కడ. సో నేను ఎగ్స్ ఉడకబెట్టేటప్పుడు కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తాను, ఎందుకంటే ఎగ్ పగలకుండా ఉంటుంది అని చెప్పేసి విన్నాను. సో నేను ట్రై చేశాను, వర్క్ అయింది. కాకపోతే ఏంటంటే మనం ఎప్పుడైనా ఎగ్స్ తెచ్చుకునేప్పుడు ఒక 2 days
ముందువి తెచ్చుకోవాలన్నమాట. 2-3 డేస్ పాత ఎగ్స్ తెచ్చుకుంటే మనకి గుడ్లు ఉడికిచ్చినప్పుడు పగలవు. మనం షాప్‌లో అడిగితే వాళ్ళు 2-3 డేస్ ముందు వచ్చిన ఎగ్స్ ఇస్తారు మనకి. ఇక్కడైతే ఇంకా బ్రౌన్ రైస్ కూడా ఉడికిపోతుంది పక్కనే. నాది 3 బర్నర్ స్టవ్ కదా! సో, నాకైతే త్వరగానే అయిపోతుందనమాట వంట చేయడం. ఒక పక్కన ఇంకో స్టవ్ మీద అయితే నేను ఇక్కడ తాలింపు పెట్టేసుకుంటున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని అందులో వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఆవాలు, జీలకర్ర యాడ్ చేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర చిటపటలాడిన తర్వాత మన పచ్చి శనగపప్పు ఉంటుంది కదా! అదైతే యాడ్ చేసుకున్నాను. అలాగే ఒక ఎండుమిర్చి అయితే ఇలా తుంచుకొని యాడ్ చేసుకున్నాను. వెల్లుల్లి తీసుకోవడం వల్ల తెలిసిందే కదా! మన హార్ట్‌కి అయితే చాలా మంచిది. సో, నేనైతే వెల్లుల్లి ప్రతి దాంట్లో వాడుతుంటాను. తర్వాత అయితే ఇంకా పసుపు యాడ్ చేసుకొని కొద్దిగా ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా తినడం వల్ల చాలా హ్యాపీగా, చాలా లైట్ ఫీలింగ్ వస్తుందనమాట. సో, ఇలా అయితే వెయిట్ లాస్ మనం ఈజీగా అవ్వచ్చు హెల్తీగా తింటూ. మనమైతే ఇక్కడ ఏం తగ్గించామంటే ఓన్లీ రైస్ క్వాంటిటీ తగ్గించాం మనం. అలాగే నైట్ రైస్ తినట్లేదు మనం. సో, మనకి వెయిట్ లాస్ అనేది చాలా స్పీడ్ అవుతుందనమాట. అలాగే మనం హెల్తీగా కూడా ఉంటాము. సో, ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇక్కడ నేనైతే ఇంకా సొరకాయ ముక్కలైతే యాడ్ చేసుకున్నాను. ఒక 5 మినిట్స్ వేగిన తర్వాత అయితే ఇక్కడ నేను సాల్ట్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ యాడ్ చేయడం వల్ల వాటర్ అనేది బయటకొచ్చి మన ముక్కలనేవి బాగా ఉడుకుతాయి అన్నమాట. సో, అందుకోసమని ఇక్కడ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత అలాగే కారపొడి కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఇది మీ టేస్ట్‌కి తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు. మేము కొంచెం కారం అయితే తక్కువే తింటాం. అందుకోసమని నేను కొద్దిగానే యాడ్ చేసుకున్నాను. ఉప్పు, కారం యాడ్ చేసిన తర్వాత కలిపేసుకొని మనం మూత పెట్టేసుకుంటే ఇంకా దానిలో ఉన్న వాటర్ బయటకొచ్చి ఇంకా మన కర్రీ అయితే బాగా ఉడికిపోతుందనమాట. అలాగే ఎగ్స్ కూడా ఉడికిపోయాయి. ఇంకా నా లంచ్ ప్లేట్లోకి వచ్చేసి ఈరోజు సాలాడ్ పెట్టుకున్నాను. క్యారెట్, బీట్రూట్ తురుము, అలాగే కొద్దిగా స్వీట్ కార్న్ యాడ్ చేసుకున్నాను. అలాగే కర్రీ, అలాగే 100 గ్రామ్స్ బ్రౌన్ రైస్ అయితే తీసుకున్నాను. అలాగే ఒక 50 గ్రామ్స్ దాకా ఉంటుంది కావచ్చు పెరుగు, నాకు తెలిసి చిన్న కప్లో అయితే పెరుగు తీసుకున్నాను. అలాగే ఒక ఎగ్ తీసుకున్నాను. ఇలా వెజిటేబుల్స్ తీసుకోవడం వల్ల మన బాడీకి కావాల్సిన విటమిన్స్ అన్నీ వస్తాయి. అలాగే ఫైబర్ మంచిగా వస్తుంది. ఈరోజు మనం సొరకాయ కూర తీసుకున్నాం కదా! సో, ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం హైడ్రేటెడ్గా ఉంటాము. అలాగే మనం ఎగ్ తీసుకున్నాం కదా! ఎగ్లో మంచి ప్రోటీన్ వస్తుంది. పెరుగు తీసుకోవడం వల్ల మనకైతే మంచిగా డైజెషన్ అవుతుందన్నమాట. నేనైతే చాలా డేస్ నుంచి బ్రౌన్ రైసే తింటున్నాను. మనం ఇక్కడ వెయిట్ లాస్ చేస్తున్నప్పుడు మనం బ్రౌన్ రైస్ కానీ, రెడ్ రైస్ కానీ, బాస్మతి రైస్ కానీ యూస్ చేసుకోవచ్చు. వైట్ రైస్ కాకుండా ఇవి 3 యూస్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత అయితే ఇంకా పెరుగు నాకు తినాలనిపించలేదు. సో, మజ్జిగ చేసుకొని తాగుతున్నాను ఇక్కడ. ఇలా వెజిటేబుల్స్ తింటున్నాం కాబట్టి మనకి ఎలాంటి బ్యాడ్ ఫ్యాట్ అనేది రాదు. సో, అందుకోసం మనం వెయిట్ లాస్ అనేది మనకి చాలా బాగా అవుతుంది. చూస్తుంటే నాకైతే నేను ఏదో ఎక్కువే తింటున్న ఫీలింగ్ వస్తుందనమాట. మనకి ఫస్ట్ 2 డేస్ కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది. తర్వాత మనకు అలవాటు అయిపోతుంది. మన బాడీ దానికి అడాప్ట్ అయిపోతుంది అనమాట. అందుకని చెప్పేసి మనకి అంతగా ఎక్కువగా ఆకలి కాదు. మనం టైం టు టైం తీసుకుంటాం కాబట్టి చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా ఈరోజైతే నైట్‌కి నేను ఫ్రూట్స్ అలాగే స్ప్రౌట్స్‌తో సలాడ్ లాగా చేసుకుంటున్నాను. సో, న్యాచురల్ ఫుడ్ తింటుంటే నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే ముందు రోజు కూడా మీరు నా వీడియో చూడకపోయి ఉంటే ఒక్కసారి వెళ్ళి వాచ్ చేయండి. నేను అందులో క్యారెట్, బీట్రూట్, కీరా, కార్న్ వేసి నేనైతే సలాడ్ చేసుకొని తిన్నాను. నాకైతే నైట్ చాలా ప్రశాంతంగా నిద్ర పట్టింది. అందుకోసం అని చెప్పేసి నైట్ టైం వీలైనంత వరకు ఇలా న్యాచురల్ సలాడ్స్ చేసుకొని తినాలని డిసైడ్ అయిపోయాను అనమాట. సో, ఇక్కడైతే నేను ఫస్ట్ పియర్ ఫ్రూట్ని అయితే కట్ చేసుకున్నాను. పియర్ తీసుకోవడం వల్ల మన బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి కంట్రోల్లో ఉంటాయన్నమాట. అలాగే ఒక హాఫ్ యాపిల్ అయితే తీసుకున్నాను. పియర్ ఫ్రూట్ అయితే నేను ఫుల్గా తీసుకున్నాను. యాపిల్ వచ్చేసి హాఫ్ యాపిల్ తీసుకున్నాను. అలాగే హాఫ్ జామకాయ కూడా తీసుకున్నాను. ఇలా సలాడ్స్ చేసుకొని తినడం వల్ల మనకైతే మంచిగా లైట్గా అనిపిస్తుంది నైట్ అంతా. మార్నింగ్ లేవగానే కూడా చాలా రీఫ్రెష్మెంట్గా అనిపిస్తుంది అనమాట. ఇంకా ఇవన్నీ ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. పచ్చ పెసలు ఉంటాయి కదా, అవి మొలకలు కట్టించుకున్నాను నేను. సో, అవి నా దగ్గర ఉంటే అవి కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇలా మొలకలు కట్టినవి తినడం వల్ల మనకైతే చాలా లాభాలు ఉన్నాయన్నమాట. కొంతమందికి నాకు గ్యాస్ వస్తుంది అది అంటారు. కానీ మీరు
కొద్దిగా క్వాంటిటీ తీసుకోండి. అలాగే వాటర్ బాగా తీసుకోండి. అలాగే వాకింగ్ బాగా చేయండి. సో, ఆ ప్రాబ్లమ్ ఏమి ఉండదు. తర్వాత నేనైతే దానిమ్మకాయ గింజలు కూడా ఒలిచేసుకొని ఇలా యాడ్ చేసుకున్నాను. సో, అనుకుంటారేమో ఈ బౌల్ అంతా తినేస్తదేమో అని చెప్పేసి, బౌల్ అంతా ఏం తినను. సో, కొంచెం ఎక్కువగా కలుపుకుంటే ఇంట్లో వాళ్ళు కూడా తింటారనమాట. అందుకోసం అని చెప్పేసి కొద్దిగా ఎక్కువగా కలుపుతాననమాట. నేను రోజు ఏ బౌల్‌తో అయితే రైస్ తింటానో ఆఫ్టర్‌నూను, అదే బౌల్‌తో ఒక 1½ బౌల్ అయితే నేను ఈ సాలడ్ అయితే తీసుకున్నాను. సో, మనకి ఈ సాలడ్ వచ్చేసి కారంగా అట్లా ఏమీ లేకుండా స్వీట్‌గా బావుంటదనమాట. లైట్ ఫీలింగ్ ఉంటుంది. ఇంకా ఇదేనండి నా డిన్నర్ వచ్చేసి ఈరోజైతే. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీరు కనుక నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ రింగ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీలో ఎవరైనా నా వెయిట్ లాస్ వీడియోస్ మిస్ అయ్యి ఉంటే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక్కసారి నా ప్లేలిస్ట్ అయితే చెక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.